చిన్నయ్య అది మీ నాన్నగారు అదే మా పెద్దయ్య గారు ఉన్నారే ఆయనకి మన ఊరు బయట ఉన్న అడవిలో తిరగాలంటే చాలా ఇష్టం. ఓహో, కుందేళ్ళైతే ఒక్కటి కూడా తప్పించుకోలేదు ఆయన దగ్గర. వేటాడడంలో ఆయనకి ఆయనే సాట్ అనుకోండి. అవునా? మా డాడీనా? అవును చిన్నయ్య. ఏమీ నీలవేణి, అక్కడింట్లో ఎట్లాగో కష్టపడి పని చేస్తున్నావు, మళ్ళీ ఇక్కడెందుకు చేస్తున్నావే? అక్కడ పెట్టు, నేను చూసుకుంటాలే. నువ్వు మాత్రం ఏంటమ్మమ్మా, ఈ ఇంట్లో ఒక్కదానివే అన్ని పనులు చేస్తున్నావు కదా. నేను ఇక్కడున్నంత వరకు నేనే చూసుకుంటాను. నా మనవరాలకా దేవుడు మంచి మనసు ఇచ్చాడు, అందం ఇచ్చాడు, వాటితో పాటు తెలివి కూడా ఇచ్చాడు. ప్రస్తుతం కాస్త అటు ఇటుగా ఉన్నా మంచి జీవితం కూడా ఇచ్చాడు. నాకు కోపం తెప్పించుకమ్మమ్మా. మర్యాదగా లోపలికి వెళ్ళు. కోప్పడకే. మీ అత్తయ్య ఆడపడుచులు కొంచెం ఇబ్బంది పెట్టే మనుషులే అనుకో, అదేం కాదంటే లేదు. కానీ భర్త ఎలా ఉన్నాడనేది కదా ముఖ్యం. ఆ విధంగా చూస్తే బాబుగారు బంగారం కదా. మరేంటి నీకు సమస్య? అలా అయితే నువ్వే వెళ్ళి కాపురం చేసుకో. నోరు ముయ్యవే, ఏంటా మాటలు? లేకపోతే నేను అక్కడ ఎన్ని ఇబ్బందులు పడుతున్నానో చెప్తుంటే మీకు అర్థం కావట్లేదా? మళ్ళీ మళ్ళీ అదే మాట్లాడుతున్నావు. మరేడ్సేమంటావే? నీకు పెళ్ళైపోయింది, మెళ్ళో తాళి పడిపోయింది, కాపురం చేసి తీరాలి కదా. నాకు జరిగింది అసలు పెళ్ళే కాదు. నువ్వు ఇట్టాగే చెప్పుకుంటా తిరుగుతా ఉండు. ఇప్పుడేంటే నీకు చెప్పా పెట్టకుండా నీ మెళ్ళో తాళి కట్టేశాడు, అంతే కదా. అయితే చెప్పి తాళి కట్టినోడు మాత్రం భార్యని బుద్ధిమంతుల్లా చూసుకుంటున్నాడా? లేదే. ఊళ్ళోకెళ్ళి చూడు, మొగోళ్ళు ఒక్కొక్కళ్ళు ఎలాగెలాగో ఉన్నారు. ఈ లోకల్లో 30 ఆడోళ్ళు బయటికి చెప్పుకుంటే అవమానమని బాధని దిగమింగుకొని కాపురాలు చేస్తున్నారు. అమ్మమ్మా, ఇప్పుడు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? ఇదిగో చూడవే, నీకు దొరికిన జీవితం విలువ తెలుసుకోమంటున్నానే. ఒక తప్పు జరిగిందంటే దాన్నే పట్టుకుని ఉండు మాక. నేను చెప్పేది కాస్త ఇనుకోవే. నీకు 10 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు మీ అమ్మ మీ అందరిని వదిలేసి వెళ్ళిపోయినది. అప్పటి నుంచి నువ్వు నీ చెల్లెళ్ళ కోసం అమ్మలాగా మారిపోయి కష్టపడుతున్నావే. ఇంకా చాలే, ఇక మీదట నీ జీవితం గురించి ఆలోచించుకో. మిగతావన్నీ వాటంతటవే జరిగిపోతాయి. ఇందుకేనా పండక్కి రా రా అని పిలిచారు? లేదు లేదే, నేను వేరే ఇంకో విషయం అడగాలే. ఏంటో అడుగు. పెళ్ళయ్యి ఇన్ని రోజులైంది కదా, ఏదన్నా విశేషం ఉందా అని అడుగుతున్నానే. కొట్టానంటేనా తల 2 ముక్కలవుతుంది. నేనే అక్కడ ఉండలేక ఎప్పుడెప్పుడు ఇక్కడికి వచ్చేస్తానా అని ఎదురు చూస్తుంటే ఇందులో నీకు విశేషం కావాలా? విశేషం? మోహన్ చూడు, నాకు చిరాకు తెప్పించుకమ్మమ్మా. కోపంలో ఏదైనా తిట్టేస్తాను. ఎందుకేట కోపడుతున్నా? నాకు మాత్రం ముని మనవన్నో మనవరాల్లో చూడాలని ఆశగా ఉండదా? నీ కోరికలు నీ మనసులో పెట్టుకో, అవి నా మీద రుద్ది నా ప్రాణం తీకు. నీ మనసులో ఎంతో బాధ పెట్టుకునే నువ్విట్ట మాట్లాడుతున్నావని అర్థమవుతుంది. కానీ ఎంతకాలమని నువ్వు ఇలాగే ఉంటావే? నీకంటూ పిల్లలు ఉంటేనే కదా బాగుంటుంది. ఒక అమ్మాయి జీవితాంతం ఇట్టగే ఉండగలుగుతుందా? ముందు నువ్వు బిడ్డను కనే పనిలో ఉండు. ఒక అమ్మాయి జీవితం పరిపూర్ణమయ్యేది అమ్మ అనే పిలుపుతోనే. అది వయసులో ఉన్నప్పుడే జరగాలి. నువ్వు నా మీద ఎంతైనా కోపడవే, పర్వాలేదు. కానీ నేను చెప్పేది మాత్రం కొంచెం ఆలోచించి చూడే.
గుడికి టైంకి బయలుదేరాలి కదమ్మా. ఆ అమ్మవారి పండుగ టైంలో జనాలు ఎక్కువగా ఉంటారు కదా. ఆ, నాన్న ఇప్పుడు ఖచ్చితంగా వెళ్ళాలా? ఏమే నువ్వు మళ్ళీ మళ్ళీ అదే మాట్లాడుతున్నావు? నీకు పెళ్ళయ్యాక మొదటిసారి ఇంటికి వచ్చావు. గుడికెళ్ళి రావడంలో ఇబ్బంది ఉంది చెప్పు. నేను గుడికి వెళ్ళనని చెప్పడం లేదమ్మమ్మా. నేను మాత్రమే వెళ్ళొస్తాను అని అంటున్నాను. అమ్మా నీలవేణి, మెల్లగా మాట్లాడమ్మా. చెన్నైకి వినపడుతుందేమో. ఆయన వదిలేసి నువ్వు ఒంటరిగా ఒక్కదానివే ఎలా వెళ్తావు? ఏం మాటలమ్మా అవి? భార్యాభర్తలు ఇద్దరు కలిసి గుడికి వెళ్ళటమే కదా ఆచారం. అదే కదా మర్యాద. చెన్నయ్య ఎంతో ఆశగా ఊరుకొస్తే ఆయన తీసుకుని గుడికి వెళ్లకుండా ఏం మాట్లాడుతున్నావు? వెళ్ళు, ఆయన గుడికి తీసుకుని వెళ్ళు. ఆయనకి 4 ప్రదేశాలు చూసినట్టుంటుంది కదా. రామ్మా, ఏంటట్టగా నిలబడున్నావు? రా నువ్వు రా. పద పద. ఏయ్ బంగారం, ఆగు బంగారం, ఆగు, వస్తున్నా. ఏయ్ డార్లింగ్ ఆగు. ఏయ్ డార్లింగ్ ఆగు. ఏయ్ బంగారం, నా డార్లింగ్, నా బంగారు కొండ, ఆగు బంగారం. ఏంటి వెళ్తూనే ఉన్నావు? ఆగవా? అరే అరే అరే, వస్తున్నా ఉండు. ఏ బంగారం, అరే ఏ ఏంటి నువ్వు చూసుకోవాలి కదా. జాగ్రత్త జాగ్రత్త. అరే చూసుకోవాలి కదా. అరే రే రే రే, చూసుకోవాలి కదా బంగారం. నేను చెప్తూనే ఉన్నానా? ఏంటి బంగారం, భయపడ్డావా? ఇన్ని రోజులుగా నీ వెనకాల తిరుగుతున్నాను, నాతో ఎందుకు మాట్లాడావు? ఇప్పుడు చూడు, అనవసరంగా కింద పడ్డావు. చేతికి మట్టి కూడా అంటుకుంది. రోజు నువ్వు ఈ సైకిల్ మీద వెళ్తుంటే నా మనసు కూడా చక్రంలాగా నీ చుట్టూ తిరుగుతోంది తెలుసా? ఎలా తిరుగుతోందో తెలుసా? ఇప్పుడు చూడు, చూడు, ఇలాగే ఇలాగే నా మనసు నీ చుట్టూ తిరుగుతోంది. కానీ నువ్వే నన్ను అర్థం చేసుకోవట్లేదు. జీవితాంతం నన్ను లవ్ చేయమని చెప్తున్నానా? లేదే. జస్ట్ ఒక్క నెల నన్ను లవ్ చేస్తే చాలు. ఆ తర్వాత నువ్వు ఎవరినైనా లవ్ చేసుకో, నువ్వు ఎవరినైనా పెళ్లి చేసుకో, నేను అస్సలు పట్టించుకోను. నేను వెళ్ళాలి, నన్ను వదిలే. ఏ నీరజ, మా నాన్న ఈ ఊరికే ప్రెసిడెంట్, అందుకు ఆయన ఏమైనా చేస్తారేమో అని భయపడకు.